నిజామాబాద్ జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ భూ ఆక్రమణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మానవత్వాన్ని మరిచి కొంతమంది దానం చేసిన భూములను, అసైన్మెంట్ కి చెందిన భూములను సైతం తమ ఖాతాలో వేసుకుంటున్నారు. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా, అన్నదమ్ములు రక్త సంబంధం అనే తేడా లేకుండా భూమి సమస్యలు భూగొడవలతో ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం వరకు వెళుతున్నాయి. ఇక కుటుంబంలో జరిగే భూ తగాదాలను పక్కన పెడితే భూ కబ్జాదారులు దురాక్రమాలకు తెగబడుతున్నారు. దీనికి తోడుగా వారికి అంగబలం, అధికారులు అండదండలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. ఇక భూమిని కోల్పోతున్న వారు చేసేదేమీ లేక లీడర్లు, పోలీసులు ఆశ్రయిస్తున్నారు. ఇది అంతా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న సంఘటనలకు నిదర్శనం. నిజామాబాద్ జిల్లాలో భూ కబ్జా కౌరళ్లలో చాలా మంది అమాయకులు బలైతా ఉన్నారు. మరి అమాయకులైనటువంటి చాలా మంది పేద నిరుపేద వ్యక్తుల యొక్క భూములను అధికార పార్టీ నాయకులు, మరి అధికార పార్టీ నాయకుల యొక్క అండదండతోటి చాలా దగ్గరలో ఈ యొక్క భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక ఉదాహరణ ఏంటంటే, మరి బోధన్ వాస్తవ్యులు కోయల్కర్ జలోజి గారు వచ్చారు. వారి యొక్క 1 ఎకరం 22 గుంటల భూమి ఉంటే దాన్ని 1 ఎకరానికే వాళ్ళకి పట్టా ఇచ్చి మరి 22 గుంటల జాగాను మరి ఎదుటి వాళ్ళు అధికార పార్టీ నాయకులతోటి, అధికారులతోటి అండదండతోటి వీరి భూమిని కబ్జా చేయడం జరిగింది. వీరు ఒక పక్క చెప్తా ఉన్నారు, మా భూమి పక్క వాళ్ళ దాంట్లో ఉంది, వాళ్లకు ఎక్స్ట్రా కనిపిస్తున్నది అని చెప్తే కూడా వీళ్ళు వినకుండా చేస్తాం చూస్తామని గత 2 సంవత్సరాలుగా తిప్పుతానే ఉన్నారు. వాళ్ళు బోధన్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందట 1 వారం రోజులు దీక్ష చేస్తే మరి స్పందించి చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ నిర్లక్ష్యం వహిస్తే మళ్ళీ కలెక్టరేట్కి వచ్చి మళ్ళీ అప్పుడున్న కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారికి అడిగితే వారు స్పందించి ఇమీడియట్లీ చేస్తామన్నారు. మరి తర్వాత వాళ్ళు వచ్చేవారికి మరి నారాయణ రెడ్డి సార్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కూడా ఇలాంటి సమస్యలతో వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బాధితుల నాయకుల చుట్టూ, పోలీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చివరకు న్యాయం చేయమని మీడియా ముఖంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు జిల్లా కలెక్టర్ కార్యాలయం దాకా రాకుండా ఉండాలంటే మండల స్థాయిలో ఉండే రెవెన్యూ సిబ్బంది పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తే ఇలాంటి సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ న్యాయం కొరకు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్తే బాధితులపై దురుసుగా సమాధానం చెబుతూ భయపెడుతున్న సంఘటనలు నెలకొన్నాయి. పేర్ల మీద 15 ఎకరాల భూమి ఉన్నది. ఇది నాకున్నది ఇది ఒక్కటే భూమి 3 ఎకరాలు. ఇది కూడా ఇచ్చేసేయమని అంటే నేను ఏడికెళ్ళి ఇవ్వాలి, నేనేం కావాలి. సార్ నా పేరు నరేష్ గౌడ్, రావుట్ల వికొండ మండల్. 3 ఎకరాల భూమి 40 ఏళ్ల కిందట 3 ఎకరాల భూమి మాకు ఇచ్చారు సార్. అయితే అది ఇస్తే దాన్ని ఇప్పుడు కొంతమంది కాపులు ఏం చేస్తున్నారంటే, కొంతమంది వచ్చేసి ఈ భూమి మా పొత్తుల భూమి నీది కాదు, ఇది మాది, మేము ఇచ్చినాం మీకు, మీ నాన్న పేరు మీద మేము బినామీ లెక్క ఉంచి మేము ఇచ్చేసినాం, మీకు ఇచ్చింది కాదు, ఇది మా భూమి, మేము దున్నుకున్నాం, మేము చేసుకున్నాం, ఇలా కస్తే నిన్ను ఇచ్చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఇచ్చేస్తే నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసుకున్నాను సార్. ఈ కంప్లైంట్ చేసి మొన్న డిసెంబర్ 5వ తారీఖు నుంచి నేను కలెక్టర్ ఆఫీస్ లో పండి, ఎంఆర్ఓ ఆఫీస్ లో పండి తిరుగుతూనే ఉన్నాను. అయితే మొన్న రీసెంట్ గా 3వ తారీఖు నాడు ట్రాక్టర్లు పెట్టి వీళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి మాట్లాడి చేసిరంట. తర్వాత 3వ తారీఖు నాడు పోయి ట్రాక్టర్లు పెట్టి దున్నుతున్నారు. దాంట్లో దున్నాగా నేను ఇక్కడ నిజామాబాద్ ఉంటే నేను వెళ్ళేసరికి మొత్తం లెవెలింగ్ చేశారు. చేసి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే, ఈ భూమి 6గురికి ఇచ్చారు, నీ ఒక్కడికి కాదు, నేను ఇప్పుడు కలెక్టర్ కు రాసి పంపిస్తా, ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఈ భూమి 6గురికి ఇచ్చారు. ఎంఆర్ఓ గారి పేరు గఫర్మియా. రోజు 2 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ వికొండ మండల్ అవుట్లో 3 రోజులు, ఇప్పుడు రోజుకు 3 సార్లు 4 సార్లు తిరిగారు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్. మేము అక్కడ నిల్చుంటే కూడా ఏదో చూడనట్లు ఇచ్చేసి పంపించేయాలి. మేము వస్తే మాకేం పని లేదా, ఇదొకటే పని ఉన్నదా మాకు, మీదొక్కటే ఉందా, మేము వచ్చి మీ దగ్గర మేము ఇచ్చేస్తామా, ఇప్పుడు 3 ఎకరాలు వాళ్ళ పేరు మీద చేస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నారు. మీరే న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని బాధితులు తహసీల్దార్ వద్దకు వెళ్లి న్యాయం కావాలని అడిగితే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టెంటో వైరల్గా మారాయి. జిల్లా వ్యాప్తంగా భూ ఆక్రమణలు, భూ కబ్జాలు నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు ప్రభుత్వం, ఇటు జిల్లా యంత్రాంగం వీటిపై దృష్టి పెట్టి బాధితులకు న్యాయం చేయాలని, కబ్జాదారులపై
కొరడా జొలిపించాలని ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా మాకు అసైన్మెంట్ ఉన్నది. ఆ భూమి సర్వే నంబరు 299/4 24 గుంటలు. ఆ భూమిని వేరే వ్యక్తి కబ్జా చేసుకున్నాడు కాబట్టి మా భూమి మాకు కావాలి. ఈ మధ్యనే నా భర్త చనిపోయాడు, నాకు ఒక కొడుకు నిరుద్యోగి, ఏం చేయలేకపోతున్నా, నా దగ్గర ఏం లేదు, ఎలా నడుపుతాడు, ఏం చేస్తాడు, ఉద్యోగం లేదు, ఆ అబ్బాయికి ఏం లేదు. కాబట్టి మీరు నాకు దయాలంచింది, ఎవ్వరు కూడా ఎంత చర్య తీసుకోలేదు. ఈ కొత్త కలెక్టర్ నా చర్య తీసుకొని నా భూమి నాకు ఇప్పించగలరని, దయదలంచి నా భూమి నాకు ఇప్పించగలరని కోరుచున్నాను.